ఇబ్జాన్ అనే ఆయన పరిపాలించాడు. ఈయన యోధా గోత్రం వాడు. బెత్లెహేములో జెబులును అనే ప్రాంతంలో ఉన్న వ్యక్తి. బెత్లెహేం ప్రాంతంలో జెబులును అనే వ్యక్తి కలిగిన మనిషి. ఇబ్దాన్ అన్నదానికి అర్థం ఏంటంటే తెల్లదనము. ఇబ్దాన్ అన్నదానికి అర్థం ఏంటంటే మిరాక్యులస్ అంటే అద్భుతము. ఇబ్దాన్ అన్నదానికి అర్థం ఏంటంటే వేగవంతము. ఈరోజు ఇబ్దాన్ అంటే ఇక్కడ 12వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్జానును ఇశ్రాయేలీలో అధిపతి అయ్యను. అతనికి 30 మంది కుమారులు 30 మంది కుమార్తెలు ఉండిరి. అతడు కుమార్తెలను తన వంశమును చేరని వారికి ఇచ్చి తన వంశమును చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసెను. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలు వారికి అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడును. ఇబ్సాను ఎవరితో గొడవలు పెట్టుకోలే, ఎవరితో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పెంచుకోలేదు. ఇబ్సాను ఎలా చూడంటే చాలా క్లియర్గా ఉండేవాడు. తెల్లదనం అంటే ఏంటి? ఒకరితో గొడవ పెట్టుకోవాలి, ఒకరిని మాట అనిపించుకోవాలి. న్యాయవంతుడు అంటే న్యాయాధిపతులు అందరిలో కూడా ఇబ్సాను తెలివైనవాడు. పరిపాలనలో చాలా అద్భుతాలు చేయగలిగిన వాడు. ఈయన చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకున్నాడు. ఎలాగంటే వాళ్ళ వంశంలో వాళ్ళ వంశం వారినే వాళ్ళ యొక్క కుటుంబాల పెళ్ళిళ్ళు మార్చుకున్నాడంతే, బయటికి వెళ్ళలేదు. ఎంత తెలివైనడో. అందుకే ఈ ఇబ్జాన్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప ప్రణాళికాపరమైన పరిపాలన విధానం ఏంటంటే నువ్వు ఒకరిని ఏమనకపోతే నేను ఒకడేమి అండం. అది ఈ న్యాయాధిపతి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎవరిని ఏమనుకో అని నిన్నేమి అనడు. క్రీస్తు అదే చెప్తాడు. ఏమని? నీ పొరుగింటి వారి మీద మాట వేయకో. పొరుగింటోడు నీ మీద మాట వేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ 9వ వాడు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బెత్లెహేములో అతన్ని పాతి పెడతారు.